మనకి ఇంగ్లాండ్ సిరీస్లో శుభ్మన్ గిల్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు కదా. మరి ఇదే ఫామ్ కనుక కంటిన్యూ అయిందంటే శుభ్మన్ గిల్ కొన్ని రికార్డులను కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఆ రికార్డులు ఏందో తెలుసా? మనకి ఇప్పటి వరకు ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు ఒకే సిరీస్లో చేసిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారంటే అది సునీల్ గవాస్కరే. సునీల్ గవాస్కర్ అంతకుముందు ఏకంగా ఒక సిరీస్లో 4 సెంచరీలు చేశాడు. మరి ఆ రికార్డ్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. మరి ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ ఏకంగా ఇప్పటికే 3 సెంచరీలు ఏం చేశాడు. మరి ఇంకొక 2 సెంచరీలు కనుక చేశాడు అంటే ఆ రికార్డు బ్రేక్ అయింది. సో దాంతోపాటు మరి సునీల్ గవాస్కర్ పేరు మీద ఉన్న అత్యధిక రన్స్ రికార్డు కూడా ఒకటి ఉంది. అది దానికి కూడా 190 రన్స్ డిఫరెన్స్లో ఉన్నాడు. ఇంకొక 190 రన్స్ చేశాడు అంటే ఆ రికార్డు కూడా బ్రేక్ అయింది. మరి ఆ రికార్డు ఎందుకు అయ్యాయంటే సో దాని గురించి చెప్తున్నా నేను. మనకి 1971లో సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ మీద ఒక సిరీస్లో ఏకంగా 774 రన్స్ చేశాడు. మరి ఆ స్కోర్ని మన ఇండియన్ క్రికెటర్స్ ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు ఇప్పటి వరకు. మరి ఇంకొక 190 రన్స్ కనుక చేశాడంటే ఆల్రెడీ ఇప్పుడు 585 రన్స్ చేసి ఉన్నాడు. 190 రన్స్ చేశాడు అంటే ఆటోమేటిక్గా ఆ రికార్డు కూడా బ్రేక్ అయిపోయింది. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మనకి సునీల్ గవాస్కరే మళ్ళీ వెస్టిండీస్ మీద ఏకంగా 732 రన్స్ చేసి మరి సెకండ్ ప్లేస్లో కూడా సునీల్ గవాస్కరే ఉన్నాడు అనమాట. ఇది కూడా 1978లో చేశాడు. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ మీద 712 రన్స్ చేశాడు అనమాట. సో దీంతో అతను థర్డ్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. మరి ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే ఆస్ట్రేలియా మీద విరాట్ కోహ్లీ మరి 692 రన్స్ చేశాడు. సో దీంతో మరి విరాట్ కోహ్లీ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. మరి వీళ్ళ రికార్డును బద్దలు కొట్టాలంటే ఇంకా 190 రన్స్ చేశాడు అంటే ఆటోమేటిక్గా మరి అందరికంటే ఒక సిరీస్లో ఎక్కువ స్కోర్ చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్గా అయితే నిలిచే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.